మహానంది దివ్యక్షేత్రంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. వరుసగా మూడో రోజు చిరుత కనిపించింది. మహానంది పుణ్యక్షేత్రంలో చిరుత లొకేషన్ మార్చి సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కామేశ్వరి దేవి సత్రం, అన్నదాన సత్రం దగ్గర చిరుత చక్కర్లు కొట్టింది. ఆలయం చుట్టూ పక్క ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. చిరుత సంచారంతో దేవాలయానికి రావాలంటేనే భయం వేస్తోందని వారంటున్నారు. మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో భక్తులు ఆలయానికి రావాలన్నా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించాలన్నా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్న కెమెరా 1, కెమెరా 2 విజువల్స్ చూస్తూ ఉన్నాం. చిరుత ఎంత నింపాదుగా నడుచుకుంటూ గుడి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంది అనే దృశ్యాలు మనం సీసీ కెమెరా దృశ్యాల్లో అయితే మనం చూస్తూ ఉన్నాం. గుడి పరిసర ప్రాంతాల్లోనే చిరుత సంచరిస్తోంది. మరోసారి ఆ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. అయితే అటవీ శాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేవాలయానికి వెళ్లాలంటే కూడా గుండెల్లో గుబులు పుడుతోందన్న ఆవేదన, ఆందోళన ప్రతి భక్తులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరుసగా మూడో రోజు చిరుత దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కెమెరా 1 దృశ్యాలు చూస్తున్నాం. కెమెరా 2లో చిక్కిన ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చిరుత మహానంది క్షేత్రం పరిసర ప్రాంతాల్లో తన దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మహానంది దివ్య క్షేత్రంలో చిరుత సంచారం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. వరుసగా మూడో రోజు చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, బలరాం, నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో చిరుత కలకలం రోజు రోజుకి భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గత 3 రోజుల నుండి చిరుత మహానంది పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో కలయ తిరుగుతూ ఉంది. తెల్లవారుజామున అర్ధరాత్రి సమయంలో చిరుతపులు తిరుగుతూ ఉండడంతో ఇతర ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శని, ఆదివారాలంటేనే ఆ పుణ్యక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఆ చిరుత వస్తుంది అని సమాచారం అందడంతో మాత్రం భక్తులు సాయంత్రం 7 గంటలకే తిరిగి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 3 రోజుల నుండి చిరుతపులి పుణ్యక్షేత్రం చుట్టుపక్కల తిరుగుతూ ఉంది. మొన్నటి రోజున గోశాల ప్రాంతము, అదేవిధంగా ఈరోజు కామేశ్వరి సత్రము, అదేవిధంగా అన్నదాన సత్రం ప్రాంతాల్లో చిరుతపులి తిరుగుతూ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత 3 రోజుల నుండి చిరుతపులి మహానంది పుణ్యక్షేత్రంలో తిరుగుతూ ఉన్నప్పటికీ అటవీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పైన స్థానికులు, అదేవిధంగా భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన చిరుతపులి జనాల మధ్యలోకి రావడం, అదేవిధంగా పుణ్యక్షేత్రం ప్రాంతాల్లో తిరుగుతూ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అర్ధరాత్రి సమయంలో భక్తులు ఏదైనా సందర్శనార్థం వస్తుంటారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే టెంపుల్ ఉందో ఆ ప్రాంతాల్లో చూడడానికి ప్రజలు తిరుగుతూ ఉంటారో అలాంటి పరిస్థితుల్లో చిరుతపులి దాడి చేస్తుందేమని ఒక భయాందోళన గురవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. భక్తులు పెద్ద ఎత్తున శని, ఆదివారం అంటే అత్యంత పుణ్యక్షేత్రము, మహానంది పుణ్యక్షేత్రం అంటేనే శివుని దర్శనం కోసం అక్కడికి వస్తుంటారు. ఆ ప్రాంతంలో ఆ చిరుత తిరుగుతూ ఉండడంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు మాత్రం సాయంత్రం సమయంలోనే తిరిగి వెళ్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మహానంది పుణ్యక్షేత్రం బలరాం, ప్రస్తుతం అంటే చిరుతను బంధించేందుకు ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? బలరాము, అటవీ శాఖ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. పుణ్యక్షేత్రంలో గత 3 రోజుల నుండి చిరుతపులి తిరుగుతూ ఉన్నప్పటికీ వాటిని బంధించి నల్లమల ఫారెస్ట్లో విడిచాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ దానిపైన దృష్టి సారించకపోవడంతోనే స్థానికులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 10 టీవీ అధికారులని కాంటాక్ట్ అయ్యే సందర్భంలో మాత్రం ఫోన్లో ఎవరు లిఫ్ట్ చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఆదివారం ఉండడము, ఫారెస్ట్ అధికారులు ఎవరు
కూడా అందుబాటులో లేకపోవడం, నిన్నటి రోజున కూడా 10 టీవీ ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఫారెస్ట్ అధికారులతో సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అధికారులు అందుబాటులోకి రాకపోవడం మాత్రం స్థానికుల్లోగానే ఆగ్రహాన్ని వ్యక్తం అవుతుంది. అనేక సందర్భాల్లో ఫారెస్ట్ అధికారులకి చిరుతపులి ఇక్కడ సంచరిస్తుంది. మొత్తం ఏదైతే పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నాడో అలాంటి పరిస్థితుల్లో చిరుతపులి తిరుగుతూ ఉండడంతో తమకు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాము. ఎవరిపైన దాడి చేస్తుందో అనేది ఆ భయాందోళనకు గురవుతున్నాం. గతంలో కూడా ఏదైతే సిరివెల్ల ప్రాంతంలో మాజీ సర్పంచ్ పైన దాడి చేసి తలం తిన్న పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో చిరుతపులి సంచరిస్తున్న సందర్భం కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో చిరుతపులిని బంధించి అటవీ ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సిన ఫారెస్ట్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కేవలం ప్రకటనల వరకే పరిమితమైనారు. దండోర వేయించాలి, అదేవిధంగా అక్కడ బోర్డులు ఏర్పాటు చేసి ఏదైతే చిరుతపులి సంచరిస్తుందో ఆ ప్రాంతంలో బోర్డులు ఏర్పాటు చేసి వాటిని బంధించాల్సిన అవసరం ఉన్నప్పటికీ దాన్ని బంధించుకోకుండా కాలయాపన చేయడం పైన స్థానికులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల నుండి చిరుతపులి ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో కూడా స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ దగ్గరలో ఉండడము, అదేవిధంగా పుణ్యక్షేత్రం కూడా అటవీ ప్రాంతంలో ఉండడము, అటవీ ప్రాంతంలో ఉన్న సందర్భంలో చిరుత అక్కడికి వస్తూ నిత్యము అన్నదాన సత్రము, అదేవిధంగా కామేశ్వరి ప్రాంతంలోన, అదేవిధంగా గోశాల ప్రాంతంలో ఆ ప్లేస్ మార్చి తిరుగుతూ ఉంది. మొత్తం ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినాయి. 10 టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. 2 కెమెరాల్లో బంధించిన సందర్భం. అయితే ఇకనైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏదైతే చిరుత తిరుగుతుందో ఆ చిరుత మీద దృష్టి సారించి చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో తీసుకువెళ్ళాలని, లేకపోతే మాత్రం ప్రజల మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గొర్రెలు, మేకల్ని, పశువులను చంపిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలపైన దాడి చేసే అవకాశం ఉంది. ఇకనైనా పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు భయాందోళనకు గురి కాకుండా ఉండాలంటే చిరుతపులిని బంధించి అటవీ ప్రాంతంలో తీసుకువెళ్ళాలని మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులతో పాటు ప్రజలు